యొప్తా అనే ఒక వ్యక్తి ఉన్నాడు. న్యాయాధిపతులు 11:1. ఈ యొప్తా అనే వ్యక్తి నీ దేవుడు ఏమని పిలుస్తాడంటే పరాక్రమం గల బలాఢ్యుడా అని పిలుస్తాడు, అంటే బలవంతుడా అని పిలుస్తాడు. ఈ యొప్తా అనే వ్యక్తి తన అన్నలే అసలు లెక్క పెట్టరు, ఇంట్లో నుంచి గెంటేశారు. ఈయన టోబో అనే దేశానికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈ ఎవరైతే ఇంట్లో నుంచి వెళ్ళికొట్టారో అన్నలు, అలాగనే ఆ దేశం యొక్క ఆ గిలాదు దేశం యొక్క పెద్దలు అందరూ ఈ యొప్తా దగ్గరికి వెళ్తారు. యొప్తా దగ్గరికి వెళ్ళి ఫలాని దేశపు వాళ్ళు మన మీదకి యుద్ధానికి వస్తున్నారు, నువ్వు రావాల్సిందే, యుద్ధం చేయాల్సిందే, మనం గెలవాల్సిందే, నువ్వు తప్పకుండా రావాలని వాళ్ళు పిలుస్తారు. అప్పుడు యొప్తా అంటాడు, ఇప్పుడు నా అవసరం వచ్చింది కాబట్టి అవసరాన్ని బట్టి మీరు పిలుస్తున్నారు, కానీ ఆ రోజు నాకు తండ్రి ఆస్తిలో కూడా కొంచెం కూడా ఇవ్వలేదు, పంచిపెట్టిన రోజున నన్ను మీరు గెంటి వేశారు, మీరు నన్ను వెళ్ళి వేశారు, నేను అప్పుడు మీకు కనబడలేదు అని చెప్తాడు. అప్పుడు వాళ్ళేం చెప్తారు తెలుసా, ఇది యెహోవా సాక్షి, దేవుని మాటను బట్టి దేవుడే సాక్షి, మీకు ఇప్పుడు అన్యాయము చెయ్యము నిన్ను అని తీసుకెళ్తారు. అప్పుడు దేవుని దగ్గర ఆయన ఆ శత్రువుల మీద జయము పొందుతాడు. చూడు, మనుషులు అవసరాన్ని బట్టి ప్రేమిస్తారు, అలాగనే అవసరం లేనప్పుడు దూరం చేసేస్తారు. కానీ దేవుడు మాత్రం ఆ యొప్తాను మాత్రం గుర్తు పెట్టుకున్నాడు. హల్లెలూయా. దేవుడు మాత్రము ప్రతి ఒక్కరిని గుర్తు పెట్టుకుంటాడు. విరిగి నలిగిన హృదయాలను దేవుడు అలక్ష్యం చేయడు. వెంటనే నా కుమారుడు దా అని వచ్చి వెంటనే దేవుడు పిలుచుకుంటాడు. కాబట్టి దేవుడు ఎంతైనా కరుణ కలిగిన దేవుడు.